IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై యథాబలంగా దొర్లిన వ్యాఖ్యల పట్ల గతంలోనే విచారం వ్యక్తం చేశానన్నారు కేటీఆర్. మహిళా కమిషన్ ఎదుట కూడా అదే చెప్పానన్నారు. తాను వివరణ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ మహిళా నేతలపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారన్న కేటీఆర్ వారిపై మహిళా కమిషన్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 8 నెలలుగా ఆడపిల్లలు మహిళలపై జరుగుతున్న దాడులను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తే మరొకసారి రావాలని చెప్పారన్నారు కేటీఆర్. కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరైన టైంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు ట్రై చేశారు. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ కార్యాలయంలోకి వెళ్తున్న కేటీఆర్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీ నిరసనలతో హోరెత్తించారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. చేసిన ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఇదివరకే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల, దొర్లిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను. వారు ఏదైతే మహిళా కమిషన్ పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొర్లానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది.